ఇక్కడ పని చేయకుండా దుబాయ్ వెళ్ళి ఒక ఉద్యోగం కోసం వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగం చేయకుండా ఎలాంటి ఉద్యోగాలు చేయాలనుకున్నారు? పెట్టిన తిండి ఉంటుంది, కష్టాలు పడ్డారు. మా ఫాదర్ ఏమో లారీ డ్రైవర్. 3 పూటలు కూడా ఎక్కువ తినలేనట్టు పరిస్థితి మా ఇంటిది. ఫేస్బుక్లో, సోషల్ మీడియా దాంట్లో ట్రావెల్స్ పాయింట్ అని యాడ్స్ వస్తుంటాయి. అయితే డ్రైవింగ్ది పాంప్లెట్ కూడా చూసినా నేను. చూస్తే అక్కడ పోయినాక మీరు హాయిగా ఒక 40,000 ఇండియన్ కరెన్సీ సంపాదించవచ్చు చెప్పారు. ప్రాసెస్ మొదలైంది. 1 lakh రూపీస్ చెప్పారు పంపించడానికి. నా జీతమే 8,000 నెల ఉంటే వీళ్ళకి 1 lakh ఎట్లా కట్టగలను సార్? కట్టలేనన్నా. వెళ్ళిపోయినా ఇంటికి. మాకు కాగితాల మీద సంతకం పెట్టడానికి ఇస్తే కూడా చూడడానికి కూడా ఇస్తలేరు. ఇది ఇమిగ్రేషన్ కోసం, తొందర సంతకం పెట్టు, నీ మెడికల్ పాస్ అయిపోయింది, కాంట్రాక్ట్స్, దీని మీద సంతకం పెట్టు. పేపర్లు ఏంటంటే వాళ్ళకి మాకు సంబంధం లేనట్టు పేపర్స్ అవి. దాని తర్వాత ఏం జరిగింది? ఫస్ట్ డే తీసుకుపోయినాక మార్నింగ్ ఫుడ్ ఏం పెట్టలే. అక్కడ ఒక టైం ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఆకలేదు అన్న, ఇక్కడ అన్నం పెడతారా, మేము కొనుక్కొని తినాలంటే పెడతామన్నాం. టైం కాలే, ఇంకా 1 గంటలకి అన్నం పెడతామన్నారు. 1 గంటలకి అన్నం పెట్టారు సార్. ఏముండదు, అట్లనే తినాలి, అందరు తింటారు. చూడు, ఏడ్చి తింటారు సార్ అక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక సీనియర్తో పాటు వెళ్ళిన అక్కడ అదే జాబ్ ఎలా ఉంటుందో చూద్దామని వెళ్తే ఆయన ఆ బండి తోలుతుండు, ఏడుస్తుండు పాపం. ఏందన్నాను అన్న, ఇప్పుడు మొదలైందన్న. ఏజెంట్కి ఫోన్ చేసిన, ఇట్లా బాధలు పెడుతురు ఇక్కడ, నేను చేయలేను ఇట్లాంటి పని అంటే. నాతో పోయినావా నువ్వు అక్కడ? నేను పంపించిన అన్న సౌదీ. మేము ఎలా చేయిస్తే అలా పని చేయాలి, లేకుంటే ఇక్కడ సెల్లో వేసేస్తే నువ్వు బయటికి కూడా రాలేవు. ఇప్పుడు గమ్మున ఇంకా ఒక 10 days చేసుకున్నా సార్ పని. ఇంకా హెల్త్ లాస్ అవుతున్నా, అన్నం సరిగా లేక, నిద్ర సరిగా లేక. వేరే వాడు మోసం చేశాడని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారంటే, ఏం పీక్కుంటావు పీక్కు సార్, నేను పోలీస్ దగ్గర వెళ్తాను, ఎవరి దగ్గరైనా వెళ్ళు. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అని ఒక నమ్మకంతో నేను పోలీస్ తానే వెళ్ళినా సార్. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? నేను సైఫాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సార్. ఇట్లా ట్రావెల్స్ పాయింట్ ఇట్లా మోసం చేసిండు సార్. ఏమవుతుంది సార్, తిరిగి వచ్చినావు అనుకో, సౌదీ చూసి వచ్చినావు అనుకో. వాడు వచ్చాడా? ఆయనకి పిలుస్తా అంటే నేను మా మమ్మీ పొద్దున 9 గంటలకి సైఫాబాద్ పిఎస్కి వెళ్ళినాం. ఎస్ఐ సార్ చెప్తున్నారు నాకు, ఆడు ఇంత పొద్దున్న లేవడు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అన్నట్టు బిహేవ్ చేస్తలేడు. కొందరు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే బాత్రూంలో పండుకుంటుర్రు. హౌస్ డ్రైవర్కి పోయిన వాళ్ళకి అట్లీస్ట్ అకామిడేషన్ పేరు మీద ఒక రూమ్ ఇస్తలేరు. అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి కదా, పండుగ తినడానికి వాళ్ళకి మిగిలింది కుక్కకేయకుండా మనకేస్తుంది. ఇండియా నుంచి వెళ్ళే యూత్కి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. వెళ్ళాలనుకుంటే